మీకు స్తోత్రం. కీర్తనలు 141వ కీర్తన 2వ వచనాన్ని మూలవాక్యం కనుక నేనే చదువుతాను, దయచేసి వినండి. నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను నీ దృష్టికి అంగీకారములగునుగాక. ఈ చిన్న వాక్యము ప్రభు మన వెనికిడిలో దీవించునుగాక. ప్రభునందు ప్రియులారా, 141వ కీర్తన 2వ వాక్యంలో మనకు ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని దావీదు తన వ్యక్తిగత ప్రార్థన అనుభవం ద్వారా మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ప్రార్థన అనేది ఏమిటో ఇక్కడ పరిశుద్ధాత్ముడు మనకు ఒక విషయాన్ని తెలియచేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. భక్తుడైన దావీదు తన జీవితంలో దేవుని సన్నిధికి వెళ్ళి నిరంతరము చేసే ప్రార్థన ఎలాంటిదో, ఎటువంటిదిగా మనము చేసే ప్రార్థన ఉండాలో ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నా ప్రార్థన అంటున్నాడు. మొదటిది నా ప్రార్థన. ఎలా ఉంది ప్రార్థన? ప్రార్థన అనే అంశం బైబిల్లో రకరకాల విషయాలకు పోల్చబడింది. ప్రార్థన అనే అంశం మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆత్మీయంగా దాన్ని ఎన్నో విషయాలకు పోల్చొచ్చు. ఎన్నో సందర్భాలకు, ఎన్నో సన్నివేశాలకు, ఎన్నో విషయాలకు ప్రార్థన అనే అంశాన్ని మనం స్పిరిచువలైజ్ చేసి ఆత్మీయ కోణంతో అనేక అంశాలకు పోల్చొచ్చు. ఇక్కడ దావీదు భక్తుడు దేవుని సన్నిధిలో చేసే ప్రార్థన ఎలా ఉందని మనకు తెలియచేస్తున్నాడు. దేనితో ప్రార్థనను పోలుస్తూ ఉన్నాడు అంటే, మీరు గమనించినట్లయితే 141:2 నా ప్రార్థన ధూపము వలె ఉన్నది అని దావీదు మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని సన్నిధిలో దావీదు పెట్టే మొర, దావీదు చేసే ప్రార్థన ఎలా ఉందంటే ధూపము వలె ఉన్నది అంటున్నాడు. ధూపము అనేది దేవుని సన్నిధికి యాజకుడు వెళ్ళినప్పుడు దేవుని సన్నిధిలో వేసేటటువంటి పరిమళ ద్రవ్యములతో కూడినటువంటి సువాసననిచ్చే, ఆగ్రానించడానికి ఇంపుగా ఉండే ఒక పరిమళ ద్రవ్యముతో కూడినదన్నమాట, ఒక పొగ ధూపము అంటే. మనం ఈ సందర్భాన్ని నిర్గమాకాండము 30వ అధ్యాయము దయచేసి మీరు గమనించినట్లయితే ఇక్కడ దేవుని వాక్యం ధూపాన్ని గురించి కొన్ని విషయాలు తెలియజేస్తూ ఉంది. ధూపం అనేది ఎలా ఉండాలో ఇక్కడ వాక్యం తెలియజేస్తుంది. నిర్గమాకాండం 30వ అధ్యాయము దయచేసి చూడండి. 34వ వాక్యం. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు పరిమళ ద్రవ్యములను అనగా జటామాంసి, గోపీ చందనము, గంధపు చెక్క అను ఈ పరిమళ ద్రవ్యములను స్వచ్ఛమైన సాంబ్రాణిని సమభాగములుగా తీసుకొని వాటితో ధూపద్రవ్యమును చేయవలెను అంటున్నాడు. ధూపద్రవ్యమును చేసే పద్ధతి ఇక్కడ చెబుతూ ఉన్నాడు. ధూపద్రవ్యము చేసే పద్ధతి. ధూపము అనేది దేవుని సన్నిధిలోనికి వెళ్ళి పరిమళ ద్రవ్యములతో కలుపబడినదై ఆగ్రానించడానికి ఇంపుగా సువాసననిచ్చే ఒక ద్రవ్యం అన్నమాట. ధూపము అనే ఆ ద్రవ్యములో కలుపబడే 4 ప్రత్యేకమైన దినుసులను గూర్చి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఏమిటా ప్రత్యేకమైన దినుసులు? 4. మొట్టమొదటిది జటామాంసి, 2వది గోపీ చందనం, 3వది గంధపు చెక్క, 4వది స్వచ్ఛమైన సాంబ్రాణి. 4 దినుసులను గూర్చి పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ధూప ద్రవ్యము తయారు చేసే క్రమములో వాడవలసినటువంటి 4 పరిమళ ద్రవ్యములు ఇవి చాలా సువాసననిచ్చేవి, ఇంపుగా ఉండేవి, ఆగ్రానించడానికి ఎంతో మనసుకు, హృదయానికి ఆనందాన్ని ఇచ్చేటటువంటిదన్నమాట ఈ పరిమళ ద్రవ్యము. ఇది ధూపము వేసేటప్పుడు పాత్రలో ఈ 4 దినుసులు కలిసినటువంటి ద్రవ్యము ఆ పాత్రలో పోసినప్పుడు దేవుడు దానిని అంగీకరిస్తాడు, ఆగ్రానిస్తాడు.
అది ఆయనకు ఇంపుగా ఉంటుంది. ప్రభునందు ప్రియులారా, దీనిని మనం క్రొత్త నిబంధన వెలుగులో గమనించినట్లయితే తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనంలో కానీ, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 5, 6, 7 వచనాలలో కానీ మనం చూస్తే అక్కడ కూడా ప్రార్థన చేసేటటువంటి వారు ప్రార్థన అనే అంతస్తులో కలిగి ఉండవలసిన 4 అనుభవాలను గురించి చెబుతాడు. ఏమిటా 4 అనుభవాలు? నీవు సమాజం కొరకు చేసే ప్రార్థనలో, సంఘం కొరకు చేసే ప్రార్థనలో, వ్యక్తిగతంగా చేసే ప్రార్థనలో, కుటుంబ ఆయా వ్యవహారాల కొరకు చేసే ప్రార్థనలలో ఉండవలసిన 4 అనుభవాలు చెబుతాడు ఈ 2 వాక్య భాగాలలో. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 6, 7 వచనాలలో కానీ, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో కానీ 4 రకముల అనుభవాలను గురించి చెబుతాడు. ప్రార్థనలు, విజ్ఞాపనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు. ఇది మనం కలిగి ఉండవలసిన అనుభవం. దేవుడు మనకు చెవియొగ్గాలంటే, దేవుని యొద్ద నుండి మనం సమాధానం పొందాలంటే, దేవుని కార్యాలు నీ కుటుంబంలో, నీ పరిచర్యలో, నీ వ్యక్తిగత జీవితంలో, నీ పనులలో, నీ ప్రయత్నాలలో దేవుని సహాయం నువ్వు అనుభవించాలంటే తప్పనిసరిగా ప్రార్థన, విజ్ఞాపన, యాచన, కృతజ్ఞతాస్తుతి అనేది ప్రార్థన అనే పాత్రలో కలుపబడాలి. దేవునికి స్తోత్రం. ధూపము వేసేటటువంటి ఈ పాత్రలో కలుపబడుతున్న 4 దినులతో పోల్చబడింది అది. అందుకే దావీదు అంటున్నాడు 141వ కీర్తన 2వ వచనంలో, నా ప్రార్థన ధూపము వలె అని అంటున్నాడు. ధూపము వలె ఉన్నది ప్రార్థన. ప్రభునందు ప్రియులారా, నిర్గమకాండము 30వ అధ్యాయము 8వ వాక్యం, మరియు సాయంకాలమందు అహరోను ప్రదీపములను వెలిగించున్నప్పుడు దాని మీద ధూపము వేయవలెను. అది మీ తరతరములకు యెహోవా సన్నిధిని నిత్యమైన ధూపము. దేవునికి మహిమ కలుగునుగాక. అది ఒక కట్టడ, అందరూ చేయవలసినటువంటి కట్టడ. ధూపము అనేది దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఒక ప్రత్యేకమైనటువంటి అనుభవాన్ని, ఆశీర్వాదాన్ని, దేవుని యొక్క సన్నిధిని పొందడానికి దేవుడు వేయమని చెప్పే ఒక పద్ధతి చాలా స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ధూపము వేయవలెను, ధూపము వేయవలెను. ప్రదీపములను వెలిగించున్నప్పుడు దాని మీద ధూపము వేయవలెను. ధూపము వేయవలనంటే ధూపములో 4 దినుసులు ఉంటాయి. 1 జటామాంసి, గోపి చందనం, గంధపు చెక్క, స్వచ్ఛమైన సాంబ్రాణి. ప్రార్థించే ప్రార్థనాపరుల జీవితాలలో కూడా నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే, సమాధానాలు రావటం లేదు, కార్యాలు జరగటం లేదు, దేవుడు నన్ను ముట్టడం లేదు, దేవుడు నన్ను స్వస్థపరచడం లేదు, దేవుడు నా పక్షమై కార్యాలు జరిగించటం లేదు, నా కుటుంబం కొరకు, నా పిల్లల కొరకు చేసే విషయాలకు, ప్రార్థనలకు సమాధానం నేను పొందటం లేదని సహజంగా మనం అంటూ ఉంటాం. కానీ జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమిటంటే, ప్రార్థన, విజ్ఞాపన, యాచన అనేది కాకుండా ప్రార్థనలు, విజ్ఞాపనలు, యాచనలు మనం చేసేవారంగా ఉండాలి. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, దేవుడు చెవియొగ్గు వరకు, దేవుని సమాధానం వచ్చేంత వరకు, దేవుని జోక్యం జరిగేంత వరకు, దేవుని కార్యాలు సమాజంలో, సంఘంలో, వ్యక్తిగత జీవితంలో జరిగేంత వరకు ప్రార్థనలు, విజ్ఞాపనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు మానటానికి వీలు లేనే లేదు. ఈ విషయంలో దీనిని మనం నిత్యము చేయాలి. ధూపము వలె, దేవునికి స్తోత్రం. ధూపము వలె దేవుని సన్నిధికి మన ప్రార్థనలు వెళుతున్నప్పుడు దేవుని ఆశీర్వాదాలు మన కుటుంబాల మీదికి, మన పరిచర్యల మీదికి, మన వ్యక్తిగత జీవితాల మీదికి కుమ్మరించబడతాయి. ధూపము ఎక్కడైతే ఉంటుందో, ప్రార్థన, విజ్ఞాపన, యాచన, కృతజ్ఞతాస్తుతులు ధూపము వలె ఎక్కడైతే ఉంటాయో అక్కడ దేవుని సన్నిధి, దేవుని కృప, దేవుని ఆశీర్వాదం, దేవుని సాహస కార్యాలు సంపూర్ణముగా జరగటం ప్రారంభించబడతాయి. హల్లెలూయా. ఈ రోజు నుండే ధూపము వలె దేవుని సన్నిధిలో నిత్యం ప్రార్థించే అనుభవంలోనికి నువ్వు రావటానికి ప్రారంభించు. అందుకే యేసు ప్రభువు వారు చెప్పారు, మీరు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలననుటకు ఆయన ఈ ఉపమానము చెప్పానంటాడు.
నిత్యము విసుగక ప్రార్థన చేయాలి. ధూపము వలె దేవుని సన్నిధికి మన ప్రార్థన వెళ్ళాలి. ప్రభునందు ప్రియులారా, మనము చేసే ప్రార్థన ధూపము వలె దేవుని సన్నిధిలో ఉన్నది. దేవుడు మరిచిపోడు మన ప్రార్థనలను. మీరు ప్రకటన గ్రంథము దయచేసి 5వ అధ్యాయము 8వ వాక్యంలో మీరు గమనించినట్లయితే, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 8వ వాక్యం, ఆయన దానిని తీసుకునినప్పుడు ఆ 4 జీవులను వీణలను ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడి, ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు అంటున్నాడు. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ప్రార్థనలు దేనితో పోల్చబడుతున్నాయి? ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రల వలె కనబడుతున్నాయి. దేవునికి స్తోత్రం. నిండిపోయి ఉందంట ఆ పాత్రలో. ఏమి నిండిపోయి ఉంది? ధూప ద్రవ్యములు నిండిపోయి ఉన్నాయి. ఏమిటి ధూప ద్రవ్యములు? ప్రార్థనలు, విజ్ఞాపనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు అనే ధూప ద్రవ్యములు నిండిపోయి ఉన్నాయి. నీ జీవితంలో, నీ కుటుంబంలో, పరిచర్యలో నింపబడవలసినది ఏమిటంటే ప్రార్థన, విజ్ఞాపన, యాచన, కృతజ్ఞత, స్తుతి అనే ధూప ద్రవ్యములతో నీ హృదయం అనే పాత్ర నింపబడినప్పుడు కార్యాలు చేయటానికి, సంభవింపబోయే సంగతులు జరిగించటానికి, నెరవేర్చడానికి, చూపించడానికి, శత్రు కార్యాలను అరికట్టడానికి, బలమైన ఉజ్జీవాన్ని దేవుడు అనుగ్రహించటానికి, ప్రాంతాలలో పట్టణాలలో బలమైన కార్యం జరిగించడానికి, సంఘముగా భూమి మీద మనమందరము చేసే ప్రార్థన ధూపము వలె దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు బలమైన కార్యాలను మనం చూడగలుగుతాం. కనుక దావీదు వలె మనం కూడా ధూపము వలె ప్రార్థన దేవుని సన్నిధిలో మనము చేయడానికి సిద్ధపడదాం. నా యేసయ్యా నా స్తుతియాగము నైవేద్యములై ధూపము వలె నీ సన్నిధానము చేరును నిత్యము, చేతువు నాకు సహాయము వెను వెంటనే నీ సన్నిధానము చేరును నిత్యము, చేతువు నాకు సహాయము వెను వెంటనే. ఎక్కడైతే, ఏ కుటుంబంలోనైతే, ఎవరి జీవితంలోనైతే, ఎవరి పరిచర్యలోనైతే ధూపము వలె 4 అనుభవాలు కలిగిన ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్ర అనే ప్రార్థన అనుభవం, హృదయం కలిగి ఉంటారో అక్కడ దేవుని కార్యాలు వెనువెంటనే జరుగుతాయి. దేవునికి మహిమ కలుగునుగాక. వెనువెంటనే దేవుని కార్యాలు జరుగుతాయి ప్రభునందు ప్రియులారా. కాబట్టి మనం ఈ రోజు నుండే మన ప్రార్థన ధూపము వలె దేవుని సన్నిధిలోనికి చేరునట్లుగా మనం ప్రార్థన, విజ్ఞాపన, యాచన, కృతజ్ఞతాస్తుతి పట్టు విడవకుండా, విసిగిపోకుండా, వదలకుండా, విడిచిపెట్టకుండా నిత్యము ప్రార్థన చేద్దాం. ధూపము వలె దేవుని సన్నిధికి ఎగసే అంతగా. హల్లెలూయా. దేవుడి ఇటువంటి గొప్ప కృప మనకు అనుగ్రహించునుగాక.